నమస్కారం అండి. మనము క్రియా విశేషణం గురించి చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు మనము భాషా భాగాలైన తెలుగు భాషా భాగాలలో ఫస్ట్ది నామవాచకం, సర్వనామం, విశేషణం చెప్పుకున్నాం. ఇప్పుడు 4వది క్రియా విశేషణం చెప్పుకుంటున్నాము. ఇది చెప్పుకునే ముందర మనము ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం క్రియా విశేషణం గురించి చెప్పుకుందాం. ఒక క్రియ లేదా పని ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది లేదా ఎక్కడ జరిగింది అనే ఆ క్రియ యొక్క గుణాన్ని లేదా స్థితిని తెలిపే పదాన్ని క్రియా విశేషణం అంటారు. మీరు పని యొక్క గుణాన్ని తెలిపేది క్రియా విశేషణం. ఈ క్రియా విశేషణంలో కొన్ని ఉదాహరణలు: నడక, ఏనుగు మెల్లగా నడుస్తుంది. నడవడం అనేది క్రియ, కానీ అది ఎలా జరిగింది అని చెప్పేదే మెల్లగా. కాబట్టి మెల్లగా అనేది క్రియా విశేషణం. పరుగు, జింక వేగంగా పరిగెత్తుతుంది. జింక వేగంగా పరిగెత్తుతుంది. ఇక్కడ పరిగెత్తడం అనేది పని ఎలా జరుగుతుందో చెప్పింది. వేగంగా అనేది పదం చెప్తుంది. ఇక్కడ పరిగెత్తడం అనే పని ఎలా జరిగిందో వేగంగా అనే పదం చెబుతుంది. వీటిని క్రియా విశేషణంలో రకము, వివరణ గురించి, ఉదాహరణ గురించి కొన్ని చెప్తుంది. రీతి అంటే ఎలా జరిగింది, పని ఎలా జరిగింది అనే దాని గురించి చెప్పేదే రీతి. చక్కగా జరిగిందా, గబగబా చేశారా, బిగ్గరగా, ధైర్యంగా, ఇలా. కాలం, పని ఎప్పుడు జరిగింది అంటే ఎప్పుడు జరిగింది అంటే ఇప్పుడు, రేపు, రాత్రి జరిగిందా. స్థలం, పని ఎక్కడ జరిగింది, అక్కడ, ఇక్కడ, దూరంగా, దగ్గర, ఇలా. ఇప్పుడు మనం నెక్స్ట్ అవ్యయం గురించి తెలుసుకుందాం. 5వదైన అవ్యయం గురించి తెలుసుకుందాం. లింగ, వచన, విభక్తులు లేని పదాలను అవ్యయాలు అంటారు. ఈ అవ్యయాల గురించి అర్థం తెలుసుకుందాం. స్త్రీలింగం లేదా పురుషలింగం అని తేడా ఉండదు. అవ్యయాలకు ఏకవచనం లేదా బహువచనం అనే మార్పు ఉండదు. విభక్తి ప్రత్యయాలు డు, లు వంటివి చేరినా ఈ పదాల రూపం మారదు. ఏ కాలంలోనైనా, ఏ సందర్భంలోనైనా ఇవి ఒకేలా ఉంటాయి. వీటిని మార్పు లేని పదాలు అని కూడా. ఇవి ఏ సందర్భంలోనైనా ఇవి ఒకేలా ఉంటాయి. వీటిని మార్పు లేని పదాలని కూడా అనవచ్చు. అవ్యయాలు రకాలు, ఉదాహరణలు. అవ్యయాలను ప్రధానంగా 3 రకాలుగా చెప్పవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ప్రతిపదోక్త అవ్యయాలు లేదా సాధారణ అవ్యయాలు. సహజంగా పుట్టినవే ఈ పదోక్త అవ్యయాలు. ఎక్కడ, అక్కడ, ఇక్కడ, ఎప్పుడు, అప్పుడు, ఇప్పుడు, ఎలా, అలా, ఇలా, మరియు, కాబట్టి, లేదా, అయితే. నెక్స్ట్ 2వది ప్రతిక్రియ అవ్యయాలు. భావావేశాన్ని తెలిపేవే ప్రతిక్రియ అవ్యయాలు. వీటిని మనం ఆశ్చర్యార్థకాలు అని కూడా అంటాం. మన మనసులోని ఆనందాన్ని, బాధను, ఆశ్చర్యాన్ని తెలిపే పదాలు ప్రతిక్రియ అవ్యయాలు. అయ్యో, భళ, శబాష్, ఔరా, అమ్మో, ఆహా. ఆహా అంటే ఆనందం. నెక్స్ట్ అనుకరణ అవ్యయాలు. శబ్దాలను అనుసరించేవి. ప్రకృతిలో వినిపించే శబ్దాలను తిరిగి చెప్పేటప్పుడు వాడే పదాలే అనుకరణ అవ్యయాలు. గబగబా, నడక, టపటప, వాన చినుకులు, కలకల, నవ్వు, చకచక పని చేయడం. వీటిని వాక్యాల ప్రయోగాలలో ఎలా చెప్తామంటే కింద ఉన్న వాక్యాలను గమనిస్తే అవి ఎలా స్థిరంగా ఉంటుందో అర్థమవుతుంది. రాముడు వేగంగా వెళ్తున్నాడు, సీత వేగంగా వెళ్తుంది, వారు వేగంగా వెళ్తున్నారు. డిఎస్సి పరీక్షల కోసం క్లారిటీగా చెప్పాలంటే వేగంగా అనే పదాన్ని అది ఏంటి అని అడిగితే అది ఏ వ్యాకరణ భాగం వేగంగా ఇచ్చినారు. ఇప్పుడు మీకు క్రియా విశేషణం అనే డౌట్ రావచ్చు.
ఏమయ్యింది, క్రియా విశేషణం తెచ్చి అవ్యయంలో పెట్టింది అంటారు. వేగంగా అనే పదాన్ని ఇచ్చి అది ఏంటని అడిగితే, అది ఏ వ్యాకరణ భాగం అని అడిగితే క్రియా విశేషణం. అది లింగ వచన విభక్తులు మారుతాయా అని అడిగితే మీరు అవ్యయమని చెప్పాలి. అన్ని క్రియా విశేషణాలు అవ్యయాలే. ఎందుకంటే క్రియా విశేషణాలు ఎప్పుడు లింగం లేదా వచనాన్ని బట్టి మారవు. అంటే ఇప్పుడు వేగంగా అనేది క్రియా విశేషణంలో వస్తుంది, కానీ ఇది దాని పని తాను చేసుకుంటూ పోతుంది. అని జంతువా, పరిగెత్తేది, మనిషా, దేనికైనా సరే. ఇప్పుడు మనిషి అతను వేగంగా పరిగెడుతున్నాడు, చిరుత వేగంగా పరిగెడుతుంది. ఇలా లింగ వచన ఇవి తేడాలు అన్నమాట. అన్నిటికీ ఒకటే వస్తుంది క్రియా విశేషణం. అట్లా కాబట్టి క్రియా విశేషణాన్ని అవ్యయాలు కూడా అంటారు. అది వ్యాకరణంలో అడిగితే క్రియా విశేషణం అని చెప్పచ్చు. అది లింగ వచన విభక్తులు మారుతాయా అని అడిగితే అవ్యయం అని చెప్పాలి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్ రూపంలో చెప్పండి. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.